ఇశ్రాయేలీయులు అనే సంఘానికి మోషే గారు ఎలా నాయకుడో, క్రొత్త నిబంధన ఇశ్రాయేలీయులుగా లేక క్రైస్తవ సంఘముగా పిలువబడుతున్న మనకు, మన పైన ఉన్న దైవజనుడు మనకు నాయకుడు. మోషే గారు దైవజనుడు, నాయకుడు. మీ దైవజనుడు నాయకుడు కూడాను. కనుక దైవజనుడైన వ్యక్తికి, నాయకుడుగా ఉన్న వ్యక్తికి, మన విషయమై దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వ్యక్తికి లోబడి ఉండాలి కదా. ఏమంటే ఒక్క మాట చెప్తాను మీకు, ఈ రోజుల్లో ప్రసంగికులను చూచినంత ఉన్నతంగా సంఘ కాపరిని కొంతమంది చూడటం లేదు. మీరు గుర్తుంచుకోవాలి, ప్రపంచంలో ఎంతటి గొప్ప ప్రసంగికుడైనా సరే నీ సంఘ కాపరి కంటే గొప్పవాడు కాదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు నేనున్నానండి, ప్రసంగికుడిగా వచ్చాను ఇక్కడికి పిలవబడి. మీకోసం నేను ప్రార్థన చేస్తానా? ఏదో వచ్చాను కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేస్తాను, కానీ ప్రతిరోజు మీ కొరకు నేను ప్రార్థన చేస్తానా? ప్రతిరోజు మీ కొరకు పేరు పేరున నేను ప్రార్థన చేస్తానా? చేయను కదా. ఈ విషయం తెలియక కొంతమంది మా దగ్గరికి వచ్చి, అయ్యగారండి చాలా బాగా చెప్పారు ప్రసంగం, మీ అనుదిన ప్రార్థనలో మా కోసం జ్ఞాపకం చేసుకోండి. అనుదినం నీ దినమేం కదా. అనుదినం నేనే కాదు, ఏ ప్రసంగికుడు నీ కొరకు ప్రార్థన చేయడు. ఏదో ఒకవేళ చేస్తే అందరి కొరకు ఒకటే ప్రార్థన, పప్పును రుబ్బులేసి రుబ్బేసినట్టు. ప్రభువా చాలా మంది ప్రార్థన చేయమని అడిగారు నాయన, కానీ వాళ్ళ పేర్లు నాకు గుర్తులేవు నాయన. నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోయే దేవుడివి కాదు నాయన, ఏదో ఒకటి చేయండి నాయన అని ప్రార్థన చేస్తాను తప్ప పేరు పేరున మీ కొరకు శ్రద్ధ కలిగి ప్రార్థన చెయ్యం. మీ బాధను తన బాధ అనుకుని మీ కొరకు విజ్ఞాపన చేసే ఏకైక వ్యక్తి మీ సంఘ కాపరి మాత్రమే. మీ సంఘానికి ఇచ్చిన దైవజనుడు అనే నాయకుడు మాత్రమే. కనుక మమ్మల్ని గౌరవించండి. ప్రసంగికులుగా మీ మధ్యలోకి వచ్చి మమ్మల్ని గౌరవించండి. మాకంటే ఎక్కువగా మీ సంఘ కాపరిని గౌరవించండి. మమ్మల్ని అభిమానించండి కాదంట్లా, మాకంటే ఎక్కువగా మీ సంఘ దైవజనుడిని అభిమానించండి. కనుక మీ సంఘ దైవజనుడికి, మీ పైన నాయకుడుగా ఉన్న వ్యక్తికి, మీ విషయమే లెక్క అప్పచెప్పవలసిన వ్యక్తికి లోబడి ఉండాలి. మీరు లోబడకపోతే మిమ్మల్ని బట్టి దైవజనుడికి దుఃఖం కలుగుతుంది. అలా దుఃఖంతో ఒకవేళ నీ విషయమే దేవునికి లెక్క అప్పచెప్పాడనుకో, నీకు నిష్ప్రయోజనం.